హలో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మన సబ్స్క్రైబర్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో పిఎఫ్ రిలేటెడ్ అనమాట. ఏమడుగుతున్నారు ఇక్కడ సబ్స్క్రైబర్ అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారంట. 4 మంత్స్ అయింది జాయిన్ అయ్యి. అంతకు ముందల సెప్టెంబర్లో ఒక 1 or 2 వీక్స్ వేరే కంపెనీలో వర్క్ చేసి హెల్త్ ఇష్యూ వల్ల బయటకు వచ్చేసారంట. అది జస్ట్ ఇన్ఫార్మ్ చేశారంట. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పిఎఫ్ ఎగ్జిట్ డేట్, ఆ ఓల్డ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ 1 or 2 వీక్స్ వర్క్ చేసింది, పిఎఫ్ ఎగ్జిట్ డేట్ అనేది మార్క్ చేయలేదంట. సో ఇప్పుడు న్యూ కంపెనీలో జాయిన్ అయ్యి 4 మంత్స్ అయింది. దీనివల్ల ఈ ప్రజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీలో ఇప్పుడు ఏంటి, పిఎఫ్ ఓవర్లాప్ ఇష్యూ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ప్రీవియస్ కంపెనీ వాడు అసలు ఎగ్జిట్ డేటే మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు ఈ కొత్త కంపెనీలో ఎన్ని డేస్ అయితే వర్క్ చేశాడో, ఓకే, ఎన్ని మంత్స్ అయితే వర్క్ చేశారో ఆ మొత్తం మంత్స్కి పిఎఫ్ ఓవర్లాప్ అనేది ఉంటుంది అనమాట. సో దీనివల్ల ప్రజెంట్ కంపెనీలో ఏమైనా ఇష్యూ ఉంటుందా, ప్లస్ ఫ్యూచర్లో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఫేస్ చేసే ప్రాబ్లం ఉంటుందా అని చెప్పి టెన్షన్ పడుతున్నారు అనమాట సబ్స్క్రైబరు. సో ఈ వీడియో వల్ల సబ్స్క్రైబర్కి 2 మినిట్స్లో టెన్షన్ అనేది పోయిద్ది అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే ఓన్లీ సబ్స్క్రైబర్కే కాదు, ఎవరైతే ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తున్నారో. ఎలాంటి ఇష్యూ, పిఎఫ్ పోర్టల్లో ఎగ్జిట్ డేట్ అనేది మార్క్ మార్క్ చేయాలి ప్రీవియస్ కంపెనీ వాళ్ళు, కానీ వాళ్ళు మార్క్ చేయట్లేదు. ఓకే, సో అలా మార్క్ చేయనప్పుడు మీకే ఓన్గా పిఎఫ్ ఎగ్జిట్ డేట్, ఓకే, మీకు ఏ ఎగ్జిట్ డేట్ అయితే కావాలో ఆ ఎగ్జిట్ డేటు మార్క్ చేసుకునే ఆప్షన్ అనేది మీకు ఈపీఎఫ్ పోర్టల్లో అవైలబుల్గా ఉంది. ఓకే, మీరు ఫస్ట్ ఈపీఎఫ్ఓ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలన్నమాట. దానికోసం మీరు ఏం చేయాలంటే గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ యుఏఎన్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే, యుఏఎన్ అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అనమాట. ఓకే, మీ యుఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేస్తే లాగిన్ అయ్యిద్ది అనమాట. లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ టాప్ మెనూస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ వ్యూ, ఓకే, వ్యూ అనేది ఉంటుంది కదా. వన్స్ లాగిన్ అయిన తర్వాత వ్యూలో సర్వీస్ హిస్టరీ అని ఉంటుంది అనమాట. ఓకే, ఇవి సెకండ్ మెనూ వ్యూలో సర్వీస్ హిస్టరీ అని ఉంటుంది. ఓకే, సర్వీస్ హిస్టరీలోకి వెళ్తే ఇలాగా కంపెనీ, ఎన్ని కంపెనీస్ అయితే మీరు వర్క్ చేశారో ఆ కంపెనీస్ యొక్క సర్వీస్ హిస్టరీ మొత్తం డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్స్, మొత్తం సర్వీస్ హిస్టరీ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ పర్టికులర్ కేసులో ఒక క్యాండిడేట్ 4 కంపెనీస్లో వర్క్ చేశారు. ఇక్కడ 4 కంపెనీలో చూస్తే ఇది 1 2 3 అనేది కంపెనీస్ ఆర్డర్ అనమాట. ఓకే, ఏ ఆర్డర్లో ఏ టైం పీరియడ్, ఇది వచ్చేసి టైం పీరియడ్ ఆర్డర్ అనమాట. ఇక్కడ చూస్తే థర్డ్ కంపెనీలో డేట్ ఆఫ్ ఎగ్జిట్ మార్క్ చేసలేదు. ఓకే, డేట్ ఆఫ్ ఎగ్జిట్ మార్క్ చేసలేదు, కానీ ఫోర్త్ కంపెనీలో జాయిన్ అయ్యారు. ఓకే, ఫోర్త్ కంపెనీలో ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారు, ఓకే, జనవరి 4 నుంచి జాయిన్ అయ్యారు అనమాట. జనవరి 4, 2020 నుంచి జాయిన్ అయ్యారు. కానీ ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది లేదనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఓవర్ ల్యాప్ అనేది ఉందన్నమాట. ఓకే, డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేకపోతే ఏంటి, ఇంకా ఓవర్ ల్యాప్ అయినట్టే అనమాట రెండు కంపెనీస్. సో దానికోసం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మీకు మేనేజ్ అని ఉంటుంది. ఓకే, మేనేజ్లో మార్క్ ఎగ్జిట్. ఓకే, మేనేజ్కి వచ్చి మార్క్ ఎగ్జిట్. నెక్స్ట్ మార్క్ ఎగ్జిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని ఉంటుంది. అంటే ఏ కంపెనీస్కి అయితే మీకు ఇంకా ఎగ్జిట్ డేట్ లేదో, ఓకే, ఆ కంపెనీస్ లిస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది అనమాట. ఓకే, ఏ కంపెనీస్ అయితే మీకు ఎగ్జిట్ డేట్ లేదో ఆ కంపెనీస్ లిస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది అనమాట. సో ఆ డ్రాప్ డౌన్లో నుంచి మీకు ఏదైతే కంపెనీకి ఎగ్జిట్ డేట్ మార్క్ చేయాలో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు క్యాండిడేట్ కేసులో ఏంటి, ప్రజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీకి ఎగ్జిట్ డేట్ లేదు, ప్రీవియస్ 1 or 2 వీక్స్ వర్క్ చేసిన కంపెనీకి ఎగ్జిట్ డేట్ లేదు, కాబట్టి రెండు కంపెనీస్ డ్రాప్ డౌన్లో కనిపిస్తే ఇక్కడ కంపెనీ నేమ్ బట్టి, ఓకే, ఆ పర్టికులర్ ఎంప్లాయ్మెంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఓకే, డీటెయిల్స్, సెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్, ఓకే, రీసెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్. ఓకే, మీకు ఏదైతే డేట్ ఆఫ్ ఎగ్జిట్ కావాలో ఆ డేట్ ఆఫ్ ఎగ్జిట్ని సెలెక్ట్ చేసుకో అని చెప్పి ఇక్కడ చూపిస్తూ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ కేసులో ఏంటి, జాయినింగ్ వచ్చేసి 1 June 2019. ఓకే, ఇక్కడ పైన చూస్తే మనకి ఎగ్జిట్ డేట్, ప్రీవియస్ కంపెనీకి ఎగ్జిట్ డేట్ లేదు. నెక్స్ట్ కంపెనీ ఎప్పుడు జాయిన్ అయ్యారు, జనవరి 4 జాయిన్ అయ్యారు అనమాట. సో ఓవర్లాప్ అవ్వకూడదంటే ఏ డేట్ ఇవ్వాలి, ఇక్కడ January 1 అనేది ఇచ్చారనమాట.
ఓకే. జనవరి 1 అనేది ఇక్కడ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. జనవరి 1 డేట్ సెలెక్ట్ చేసుకొని రీజన్ వచ్చేసి షార్ట్ సర్వీస్ అనేది రీజన్. ఓకే. డ్రాప్ డౌన్‌లో ఎగ్జిట్ రీజన్ వచ్చేసి షార్ట్ సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకున్నారనమాట. కింద ఓటీపీ అడిగిద్దనమాట. ఓకే. సో, ఓటీపీ మొబైల్‌కి వచ్చింది. ఆధార్ లింక్డ్ ఓటీపీ. దాన్ని మీరు ఎంటర్ చేయాలి. ఓకే. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే ఇక్కడ మీరు చూడండి. ఓకే. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే ఇలా మీకు అలర్ట్ అనేది వస్తదనమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ అనమాట. ఓకే. మీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ డీటెయిల్స్ చూడండి. ఇప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి? 1 జనవరి 2020. ఓకే. ఇక్కడ అప్డేట్ అయిందా? 1 జనవరి 2020కి. సో, మీరు ఏదైతే డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇచ్చారో అది మీకు ఇక్కడ అప్డేట్ ఓకే కనిపిస్తుందనమాట. ఓకే. మళ్ళీ మీరు సర్వీస్ హిస్టరీకెళ్ళిపోండి. ఓకే. వ్యూలోకెళ్ళిపోయి సర్వీస్ హిస్టరీలోకెళ్తే మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీరు ఏదైతే డేట్ ఆఫ్ ఎగ్జిట్ మార్క్ చేశారో 1 జనవరి 2020 మీకు ఇక్కడ ఈపీఎఫ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్, ఈపీఎస్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఓకే. ఇమ్మీడియేట్‌గా రిఫ్లెక్ట్ అనేది అయిపోయిద్దనమాట. ఓకే. ఇమ్మీడియేట్‌గా రిఫ్లెక్ట్ అనేది అయిపోద్ది. సో, ఇలాగ మీరు 2 మినిట్స్‌లో మీ ఓన్‌గా మీరే డేట్ ఆఫ్ ఎగ్జిట్‌ని అప్డేట్ చేసుకోవచ్చనమాట. హోప్ ఇది ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ అనేది క్యాండిడేట్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. ఓకే. ఎవరైతే ఇంకా ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో ఓకే. ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్‌ని మార్క్ జేసుకోవచ్చు. కానీ మార్క్ చేసే ముందు మళ్ళీ ఏమన్నా డేట్స్ ఓవర్‌లాప్ అవుతున్నాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ జేసుకోండి. ఎందుకంటే ఒకసారి మీరు మార్క్ చేసిన తర్వాత అది ఎడిట్ చేసుకోవటం అనేది మీ ఓన్‌గా కుదరదు. ఓకే. సో, ఇంకా మీకు ఇలాంటి క్వెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఓకే.